ఆ బంతిని నేను పట్టుకుంటాను. పట్టుకో పీకు. పీకో 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 బంతిని పట్టుకుని చూపించు. చెంచం పట్టుకో. చెంచం దాన్ని నాకు పంపు ప్లీజ్. నేను పట్టుకున్నాను. ఏ పీకు త్వరగా విసురు. చెంచం అటు వెళ్ళు నా వెనకాలకి. ఏమైంది? ఓ నో పీకు, మన ఇంట్లో ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది బిర్యానీ. అమ్మ నాన్న కష్టపడేది చేశారు. అంతా పూర్తిగా పాడైంది. పీకు, ఇప్పుడు నువ్వు ఇబ్బందిలో పడ్డావు. వాసన చాలా బాగుంది. బాగుంటుందనుకుంటా. కొద్దిగా తిందామా? లేదు, దానిలో కుండ ముక్కలు కలిసిపోయాయి. ఇప్పుడు ఎవరు దాన్ని తినలేరు. అమ్మా నాన్న ఏమంటారో. బిర్యానీ ప్రతిరోజు చేసేది కాదు. నువ్వు ఖచ్చితంగా తిట్లు తినబోతున్నావు పీకు. తిట్లా? అవును, ఎవరికి తెలుసు, నువ్వు శిక్ష కూడా పొందొచ్చు. ఇలా చేస్తే అంకుల్ నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో. శిక్ష ఇంటి బయటికా? ఆందోళన చెందకు పీకు. మనం అంకుల్ ఆంటీకి ఇదొక పొరపాటని చెప్పాలి. ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కదా. మనం ఏమైనా వండుకోవాలా? కానీ నాకు వంట చేయడం రాదు. నీకేమైనా వచ్చా చెంచం? బిన్ని వంట చేయడమా? నేను తినడంలో ఎక్స్పర్ట్ని, వండడంలో కాదు. నేను కూడా కాదు, కానీ అందరం కలిసి తిని శుభ్రం చేయడంలో సాయం చేసుకోగలం. ఇలా చూడు, పీకు బంతిని విసిరి కుండని పగలగొట్టింది. కాబట్టి తనే కదా శుభ్రం చెయ్యాలి. నేనిక్కడ విశ్రాంతి తీసుకుంటాను. కాదు బిన్ని, మన అందరం కలిసి ఆడుకుంటున్నాము. మనం కలిసే శుభ్రం చెయ్యాలి. వెళ్ళు, చీపురు తెచ్చుకో. మరియు పీకు తుడిచే మాపు, కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకో. అరే, ఇంత కష్టపడిన తర్వాత బిర్యానీ దొరికితే చాలా బాగుంటుంది. అవును, నేను కూడా ఆకలిగా ఉన్నాను. నాకు కూడా. హలో పిల్లలు, ఆట ముగిసిందా? అరే, ఏమైంది? మీరందరూ బాగానే ఉన్నారా? మీరు ఆకలితో ఉండుంటారు. సరే, మనం తిందామా? తినడం కానీ అమ్మా నాన్న భోజనం. మంచి ఆహారం. మేము ఒక ప్రత్యేకమైన బిర్యానీ చేశాము. ఇక్కడే ఉంది.
ఆ, 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 అరే బిర్యానీ ఇక్కడే ఉండేది ఏమైపోయింది? హ్మ్. ఆ? ఓహో! బిర్యానీ కనిపించకుండా పోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆ, ఆ, క్షమించండి అమ్మా నాన్న, నేను కేవలం బంతిని వెనక్కి విసిరాను. అది బిర్యానీ కుండకి తగిలి పగిలిపోయింది. బిర్యానీ అవును అంకుల్ ఆంటీ, నిజంగా ఇది పొరపాటే. కానీ మేము శుభ్రం చేశాం కదా. ఆ బిర్యానీ అందరికీ భోజనం కావాల్సింది. ఇప్పుడేం చెయ్యాలి? మీ అందరికీ ఆకలిగా లేదా? లేదు. ఉంది. హ్మ్. మీరందరూ కలిసి బాగా శుభ్రం చేశారు. కాబట్టి మేము ఈ తప్పుని క్షమించేస్తున్నాం. ఏమంటావ్? ఖచ్చితంగా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఎవరికైనా చాట్ కావాలా? చాట్! యమ్. చాట్ చాట్. థ్యాంక్ యూ అమ్మా. అయితే పదండి, ఈ చిన్న తప్పుని క్షమించుకున్నాక ప్లేట్లలో చాట్ని ఎలా శుభ్రం చేస్తారో చూద్దాం. త్వరగా పద టోకీ, పిన్ని ఇంకా చెంచా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిన్ని, చెంచం. అసలే లేటుగా వస్తున్నారు, ఇప్పుడు అక్కడే ఎందుకు ఆగిపోయావు? పీకు! ఇంత బురదలో మేమిద్దరం ఎలా వస్తాము? జంప్ చేసి వచ్చేయి పీకో. ఇంత దూరం ఎలా దూకును? ఇదిగో ఇలా. లేదు లేదు, మనమిద్దరం ఈ బురదలో జారిపోతాము. చారీ! అవును పీకు, పొరపాటున కూడా దాని మీద అడుగు వేయకు. ఏం చేసినా త్వరగా చేయి పీకో. చీకటి పడిపోతే ఎలా ఆడతాం? ఆ, నేనేదొకటి ఆలోచిస్తాను. ఆ, ఆ, ఆ. ఐడియా! శబాష్ పీకు, ఏం ఐడియా! టుక్కీ, ముందు నేను వెళ్తాను. అంతా బాగుంటే అప్పుడు నువ్వు కూడా నా వెనకాలే వచ్చాయి. పీకో, ఇవాళ నువ్వు స్నానం చేయలేదా? బురద నీళ్ళల్లో స్నానం చేస్తున్నా. టోకీ, టోకీ, నువ్వు బాగానే ఉన్నావా? టోకీ, నువ్వు ఇంత పెద్ద స్కేట్ బోర్డ్ లాంటి ఆకు కింద దాక్కుంటే నాకు నువ్వు ఎలా కనపడతావు? పీకో టోకీ, పీకో టోకీ, పీకో టోకీ.
పార్కులోని జారుడు బల్లపై ఆడాలి, ఇక్కడ కాదు. కానీ పార్క్ లో ఉన్న జారుడు బల్లపై ఇంత సరదాగా ఉంటుందా? లేదు. ఏంటి టోకీ? టోకీ, త్వరగా అక్కడి నుంచి జరుగు. అవి పాము పిల్లలు. అవి నిన్ను కాటేస్తాయి. లేదు టోకీ, పారిపో. పాము పిల్లలు. అమ్మా, నాన్న. అమ్మా, నాన్న, అక్కడ పూల తోటలో పాము పిల్లలు చాలా ఉన్నాయి. పీకు, టోకీ, మీరిద్దరు క్షేమంగానే ఉన్నారా? తోటలో పాములా? నిజమే చెప్తున్నావా పీకు? నువ్వు నిజంగానే చూసావా? అవును నాన్న, చాలా పాము పిల్లలు. దాదాపు 100 పాముల దాకా ఉంటాయి. అమ్మా ప్యారీ, మనం ఏదో ఒకటి చెయ్యాలి. నాకొక సంచి ఇంకా ఒక కర్ర కావాలి. జాగ్రత్త నానా ప్యారీ, ఆ? పాములు చాలా ప్రమాదకరం. ఓ హా హా, భయపడకు. నేను పాముల్ని పట్టడంలో ఎక్స్పర్ట్ని. అందరూ నా వెనకాల ఉండండి, నాకు అడ్డు రాకండి. హహా. ఓ నాన్న, వాటిని మేము అక్కడే చూసాం. ఓ, ఓ, ఓ హహహహ. చూడండి పీకు టూకీ, భయపడకండి. ఇవి పాములు కావు, ఇవి ఎర్రలు. అవును టోకీ, ఇవి వానపాములు. ఇవి అస్సలు హానికరం కాదు. అవును, ఇవి ఎవరినీ ఏమీ చెయ్యవు. నిజానికి వానపాములు చాలా ఉపయోగకరమైన జీవులు. అవి నేలను మరింత బలంగా చేస్తాయి. అందుకే వానపాముల్ని వ్యవసాయదారుల ఉత్తమ స్నేహితులు అంటారు. నాన్న, మ్మ్. మేము ఈ పురుగుల్ని మా ఫ్రెండ్స్ గా చేసుకోవచ్చా? ఆ? ప్లీజ్ నాన్న, మేము వీటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సరే పీకు టోకీ, కానీ ఒక్క కండిషన్, వాటిని ఇంటి బయట ఫ్లవర్ పాట్లోనే ఉంచాలి, సరేనా? సరే. Yes, yes, yes. ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ. చూడండి, వీటికి ఎండిన ఆకులు పువ్వులు పెట్టండి. అప్పుడే అవి బావుంటాయి. పైగా అది మన మొక్కలకి కూడా మంచిది. ఉమ్? హా, చిన్న చిన్న వానపాముల్ని మొక్కల్లో పెంచితే మొక్కలుంటాయి ఎప్పుడూ పచ్చగా. ఆ?
టూకీ. ఇంత చిన్నదా? మనం ఏమైనా పెద్దగా చేద్దాం టోకీ. పెద్దది ఎలా అంటే ఏనుగులాగా. అవును టోకీ, ఏనుగు. ఏనుగంటే ఎలిఫెంట్. పదండి మనందరం కలిసి ఒక పెద్ద ఏనుగు తయారు చేద్దాం. అయితే చెప్పండి, ఏనుగు తల ఎవరు చేస్తారు? నేను 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 మ్మ్హ్మ్. మనలో మనమే గొడవ పడుతూ ఉంటే టోకీకి ఎలా నేర్పుతాం? ఆ, మరి ఎవరేం చేయాలని ఎలా నిర్ణయించాలి? ఐడియా. మనమందరం కళ్ళు మూసుకుందాం. అప్పుడు 3 లెక్క పెట్టి ఈ కాగితం మీద వేలు పెడదాం. ఎవరి వేలు ఏ భాగంపై పడుతుందో వాళ్ళు అది చెయ్యాలి. అలా కాదు టోకీ, నువ్వు చేయకు. ఇప్పుడు మేము ముగ్గురు నీకు నేర్పుతాము. తర్వాత నీకు నువ్వే చేయొచ్చు. 1 2 3 గో. ఇక పదండి అందరం కలిసి ఏనుగు తయారు చేద్దాం. మరి మన ఏనుగుని సిద్ధం చేసుకుందామా? టోకీ ఇలా రా. ఇటు చూడు, ఏనుగుని ఇలా తయారు చేస్తారు. ఇదిగో ఏనుగు శరీరం. ఇవిగో ఏనుగు కాళ్ళు. ఇక ఇదిగో ఏనుగు తల. పెద్ద ఏనుగు తయారు చేసే హడావిడిలో ఏనుగు శరీరంలో ప్రతి భాగం ఎంత పెద్దది అనేది మనం తెలుసుకోలేదు. నేనేం చెయ్యను, ఇంతకు మించి క్లే లేదు. అరే టూకీ, నీ చేతిలో ఏంటది? ఇది పువ్వులాగా ఉంది. సూపర్ టూకీ, నువ్వు చేసిన చిన్న పువ్వు మా పెద్ద ఏనుగు కంటే చాలా బలంగా ఉంది.